విధమైన శ్రద్ధ కలిగి ఉన్నావు, ఏ విధమైన దేవుడి భావం కలిగి ఉన్నావు, దేవుడికి భయపరుస్తావు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఆ విధంగా ఉంటే దేవుడు మనం దీవించేవాడుగా ఉంటాడు, ఆశీర్వాదంగా ఇచ్చేవాడు ఉంటాడు. మొట్టమొదటిగా మనం గెలవబడిన అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. సంఘములో సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఇది నా గురించే చెప్పారు కదని నువ్వు విరవబడడానికి ఇష్టపడకపోతే, నువ్వు లోపడకపోతే రొట్టెగానే ఉండిపోతావు. అది దీవెనకరంగా మార్చబడదు. నువ్వెప్పుడైతే విరవబడతావో, నీ జీవితం ఎప్పుడైతే విరవబడుతుందో, నీ యొక్క ఆశలు, నీ కోరికలు, నీకు చెడు వ్యసనాలు కూడా ఎప్పుడైతే విరవబడతాయో, దేవుడు దాన్ని దీవెనకరంగా మారుస్తాడు, దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏదైతే నీ విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నావో దాని చేత నువ్వు విరవబడకపోతే దేవుడి అసలైన ఆశీర్వాదం రాదు.